కవిత అరెస్ట్. అటు కవిత అరెస్ట్, ఇటు కేటీఆర్ పై ఈడీ ఫిర్యాదు. ఎందుకంటే దేశవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను ఈడీ అరెస్ట్ చేసింది. శుక్రవారం నాడు కవిత ఇంటిపై ఏకకాలంలో ఈడీ, ఐటీ సోదాలు నిర్వహించిన తర్వాత ఆమెను అదుపులోనికి తీసుకోవడం జరిగింది. కవిత అరెస్ట్ తర్వాత కీలక పరిణామం. మాజీ మంత్రి కేటీఆర్ పై ఫిర్యాదు చేసిన ఈడీ. బంజారాహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈడీ అధికారులు కవిత అరెస్ట్ సమయంలో తమ విధులకు ఆటంకం కలిగించారని ఈడీ ఫిర్యాదు. కేటీఆర్ పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ఈడీ ఆఫీసర్ భానుప్రియ మీనా. కవితను ఎలా అరెస్ట్ చేస్తారంటూ ఈడీ అధికారులతో కేటీఆర్ వాగ్వాదం. ఈ విషయాన్ని సీరియస్గా తీసుకున్న ఈడీ, ఢిల్లీకి పయనమైన మాజీ మంత్రి కేటీఆర్, ఈ వ్యవహారంపై పోలీసులు ఎలా రియాక్టవుతారనే దానిపై సర్వత్రా ఉత్కంఠ.